నమస్కారం అండి. ఈరోజు రుచికరమైన వంట టమాటా పప్పు ములక్కాయ వండుతున్నాను చూడండి. టమాటా పప్పులో కావాల్సిన సరుకులు: కప్పు కందిపప్పు, 3 టమాటాలు, 1 ఉల్లిపాయ, 5 పచ్చిమిరకాయలు, కొంచెం చింతపండు, ఒక అర చెంచా పసుపు, 1 చెంచా కారం, 1 చెంచా ఉప్పు. తాలింపులోకి కావాల్సిన దినుసులు: 50 గ్రాముల మంచి నూనె, 2 ఎండుమిరకాయలు, 2 చిన్నుల్లిపాయ రెబ్బలు, 2 చెంచాలు తిరుమత దినుసులు, అర చెంచా జీలకర్ర, 5 కరివేపాకు రెబ్బలు. కందిపప్పు శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకుందాం. పిసికి శుభ్రంగా కడుక్కోవాలి. కప్పు పప్పుకి 4 కప్పులు నీళ్లు పోసి ఉడకబెట్టుకుందాం. పప్పుడికేలోపు ఈ కోసి పెట్టుకుందాం. ఇట్లా సన్నగా కోసుకోవాలి, తొందరగా ఉడికిద్దాం. మా భార్గవే రామమ్మ వద్దు అమ్మ. ముందుగా ములక్కాయ ముక్కలు వేసుకుందాం, కుడి కుడకనిచ్చి తీద్దాం. ములక్కాయ ముక్క ఉడికింది. ఇప్పుడు టమాటా ముక్కలు కోసి ఎట్టు పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. ఇప్పుడు కోసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, పచ్చిమిరకాయలు కోసి ఎట్టు పెట్టుకున్నా వేసుకుందాం. ఇప్పుడు ఉడకనిద్దాం. పెట్టమ్మా, పొలాలు పెట్టి మూతయ్యమ్మా. ఇప్పుడు పసుపు వేసుకుందాం, చెంచా కారం వేసుకుందాం, 1 చెంచా ఉప్పు, కిందకి దించి మెతుకున్నాం. ఇదిగో అండి, ఇది ఇట్ట మెత్తగా మెదుపుకోవాలి. మెతిపేసినాక ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, దీంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ పడతాయి అన్నమాట ఈ ముక్కలకి. ముక్క చెతపకుండా ఇట్టగా ముక్క తగలకుండా పప్పు గుత్తి ఇట్టగా మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం, పప్పు తయారైపోద్ది. బాండీ ఆగింది, 50 గ్రాములు మంచి నూనె పోసుకుందాం. ఇప్పుడు చిన్నులపాయ వేసుకుందాం, 2 రెప్పలు. ఎండుమిరకాయలు వేసుకుందాం. ఇప్పుడు తిరుమత దినుసులు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర,
అప్పడం టమాటా పప్పు అలాగే బసాయమా పప్పు బ్రహ్మాండంగా కుదిరింది. ములక్కాయ వాసన ఫ్లేవర్ అదిరింది. అందుకే అప్పడం కూడా వేపేలే. బసాయమా ములక్కాయ పప్పు కూడా ఎరగ తీసేసావు. బాగుంది ములక్కాయ పప్పు. మూత ఇది మధ్యాహ్నం నుంచి బెండకాయలు కదా స్వామిని కూడా రమ్మని మంచిదిగా ముందు స్వామి చేత కోపి కాసినే స్వామితో కోపిద్దాం ముందు అని ఆపింది. నేను స్వామితో కోపిద్దామని ఆపి అయ్యాల. ములక్కాయ కూడా భలే లేతకాయలు చాయమ్మా, బాగుంది, భలే రుచిగా ఉంది. కండగలకాయని తీసుకొచ్చాను. ఈ పప్పులో ఈ ములక్కాయ టమాటా అసలు ఎంత ఇదిగా ఉందో. దా అప్పుడే తిన్నారా? నాకు అప్పురం ఒకటి తీసుకో. కూర్చో. దా కూర్చో. విక్రాంత్, ఎందుకనమ్మా అన్నం తిన్నావు? ఉల్లిపాయలు వేసానేనా? ఉల్లిపాయలు కొట్టేట్టుంటారయ్యా కూరలో. ఎంత బాగుంది అనుకున్నా ములక్కాయ ఉల్లిపాయ. దించుడు కొంచెం. సరే అయితే అందుకో నేను తినందే. అదే అదే ఆయన భలే ఉంది పప్పు, ములక్కాయ పప్పు బాగుంది. మామూలుగా ఇంట్లో నాన్ వెజ్ ఫ్యాన్స్ ఎక్కువ అండి. వారానికి 2-3 సార్లు తింటారు అనమాట. మాలు కదా, ఇంక తప్పదు కదా. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. స్వామి శరణమయ్యప్ప.